ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది మనకు అర్థమైంది కదా. పసిపిల్లవాడు తల్లి పట్ల ఎంత ఆరాటంతో ఎదురు చూస్తూ ఉంటాడో మనము భగవంతుని కోసం అలా ఆరాటపడాలి. అది ఏ రకమైన పూజలు పునస్కారాలతో అక్కర్లా, మనస్ఫూర్తిగా భగవంతుని ఫోటో ముందు కూర్చుని మనకు వీలైనట్లుగా ఏడుస్తూ అయినా సరే మన యొక్క కష్టాలని చెప్పుకుని నాకు నువ్వు కావాలి, రావాలి, నాకు తోడు ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే అంతే ఆరాటంతో భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, ఏదో రకంగా మనకి దారి చూపిస్తాడు అనేది వాస్తవము. అలాగే ఎలా ఉండకూడదు, నేనే, నాది, నా వల్లే, నేనే చేశాను అనే గర్వాహంకారం అనేది ఉండకూడదు. అది ఎందుకు పనికిరాదు, మనల్ని పాతాళానికి తొక్కేస్తుంది అనమాట. అలాంటి అహంకారం అనేది మనకి ఉండకూడదు. అలాంటి అహంకారం ఉంటే భగవంతుడు రాకపోను కదా, మనమే కావాలని కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అందుకని ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఎలా భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ ఇంకొక బాబావారి వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.